హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై పేజ్ శివ జాబ్స్ తెలుగు. ఇటీవల తెలంగాణ గవర్నమెంట్‌లో ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మొత్తం పోస్టులు 1743, డ్రైవర్ పోస్టులు 1000, శ్రామిక్ పోస్టులు 743. ఈ యొక్క శ్రామిక్‌లో 7 రకాల కేటగిరీలుగా డివైడ్ చేశారు. దాంట్లో డీజిల్ మెకానికు, మోటార్ మెకానికు 589, షీట్ మెటల్ ఫిట్టరు 43, ఎలక్ట్రీషియన్ 43, పెయింటరు 17, వెల్డరు 17, కటింగ్ అండ్ సేవింగ్ 17, మిల్‌రైట్ మెకానిక్ 17. మొత్తం పోస్టులు 743. దీనికి క్వాలిఫికేషన్ అయితే డ్రైవర్ పోస్టులకైతే 10థ్ ఉండాలి. మినిమమ్ 10థ్ క్లాస్ ఉండాలి. హెవీ లైసెన్స్ ఉండాలి. హెచ్‌పీఎంవీ లైసెన్స్ గాని, హెచ్‌జీవీ లైసెన్స్ గాని ఉండాలి. శ్రామిక్ పోస్టులకైతే ఐటీఐ కంపల్సరీ. దీంట్లో ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 జూలై 2025 నాటికి డ్రైవర్ పోస్టులకైతే 22-30 సంవత్సరాలు, శ్రామిక్ పోస్టులకైతే 18-30 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ చూసుకుంటే డ్రైవర్ పోస్టులకు, శ్రామిక్ పోస్టులకు రెండింటికి సేమ్ ఇచ్చారండి. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ, నేవీ, ఆర్మీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంది. ఇక శాలరీ చూసుకుంటే డ్రైవర్ పోస్టులకైతే 20,960 నుంచి 60,080 రూపాయలు, శ్రామిక్ పోస్టులకైతే 16,550 నుండి 45,030 రూపాయలు. దీంట్లో అప్లికేషన్ ఫీ చూసుకుంటే డ్రైవర్స్‌కైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 300, అదర్ కేటగిరీ వాళ్ళకు 600, శ్రామిక్ పోస్టులకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 200, అదర్ కేటగిరీ వాళ్ళకు 400. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఎస్ఎస్‌సి గాని, సర్టిఫికేట్ గాని, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ గాని దీనికి గావాలి. ఆ తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ గావాలి. హెవీ లైసెన్స్ ఉండాలి. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళైతే ఫస్ట్ నుంచి 7థ్ క్లాస్ వరకు దానికి సంబంధించిన బోనాఫైడ్స్ గాని, మెమోస్ గాని గావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 14th ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. దాంట్లో సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. స్పోర్ట్స్ మెరిటోరియస్ వాళ్ళకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ ఆర్మీ, నేవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పీపీఓ సర్టిఫికేట్ గాని, డిశ్చార్జ్ సర్టిఫికేట్ గాని గావాలి. ఆ తర్వాత బీసీ వాళ్ళకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. దాంట్లో వాళ్ళ సబ్ క్యాస్ట్ మెన్షన్ చేసి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్‌తో పాటు అసెట్ సర్టిఫికేట్ విత్ ఆథరైజ్డ్ గవర్నమెంట్ నుంచి తీసుకొని ఉండాలి. వుమెన్స్‌కి రిజర్వేషన్ చూసుకుంటే ఈచ్ కేటగిరీలో కూడా 33% రిజర్వేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 3 రకాల టెస్ట్‌లు చేస్తారు. ఫిజికల్ మెజర్‌మెంట్స్, మెడికల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్. దీంట్లో ఈ యొక్క డ్రైవర్ పోస్టులకైతే 2 రకాల టెస్ట్‌లు అయితే పెడతారు. డ్రైవింగ్ టెస్ట్, వెయిటేజ్ టెస్ట్. దీంట్లో చూసుకుంటే డ్రైవింగ్ టెస్ట్‌లో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మార్క్స్ ఇచ్చారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. వెహికల్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, గేర్ ఎప్పుడెయ్యాలి, ఎప్పుడు తీయాలి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. టోటల్ మార్క్స్ 60, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30. దీంట్లో డ్రైవింగ్ టెస్ట్‌కి, వెయిటేజ్ టెస్ట్‌కి కలిపి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 50%, బీసీ వాళ్ళకు 45%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 40% ఉండాలి. శ్రామిక్ వాళ్ళకు కూడా 2 రకాల టెస్ట్‌లు అయితే పెడతారండి. వెయిటేజ్ టెస్ట్ పెడతారు. వీళ్ళకి కూడా ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఆధారంగా తీసుకుంటారు. అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి. ఇదండి ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చేసి మన కామెంట్స్‌లో పిన్ చేస్తాను. థాంక్ యూ. ఫాలో చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.